తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల మన్నన, ఆకస్మిక శుభవార్త, ఆకస్మిక ధనలాభాలతో పాటు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గౌరవం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక అంశము, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వులను యథాశక్తి సమర్పించి రండి. ఇది దానంగా కాదు. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు సమయానికి ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవించడము, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, ఆకస్మిక ధన నష్టం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన విషయము, కొన్ని అంశాలు మీ చేయి దాటిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కొంత తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, లేదంటే మీ తాత ముత్తాతల వైపు నుంచి కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు మీరు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ కొంత ఇబ్బంది పడేటట్టుగా ఈరోజు కనబడుతోంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయంలో గోవులకు పచ్చగడ్డి కానీ, అరటిపళ్లను కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.